హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకు ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం మనకు అక్టోబర్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ఈ మాసంలో కొన్ని నియమాలు పాటించడం వలన మనకి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది. అందుట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక్కసారైనా ఉసిరి చెట్టుకు 8 దీపాలు అయితే ఉంచడం చాలా బెటర్ అండి. అంటే ఉసిరి చెట్టుకు 8 దిక్కుల యందు 8 దీపాలు అయితే పెట్టాల్సి వస్తుంది. అలాగే 8 ప్రదక్షిణలు కూడా చేయాలండి. సో అలా చేస్తే ఆ సమయంలో మనకు ఆ తల్లియే అనుగ్రహించినట్టు మనము భావిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఆ సమయంలో మనము విష్ణు సహస్రనామాలు కానివ్వండి, లలితా సహస్రనామావళి కానివ్వండి, ఇలాంటి వాటిని పారాయణం చేస్తే మనకు చాలా మంచి జరుగుతుందండి. అదేవిధంగా మనము కార్తీక మాసంలో శివుడికి పూజ చేయడంతో పాటు శివాభిషేకంతో పాటు తోచిన విధంగా మనం దాన ధర్మాలు కూడా చేయాలి. సో ఇలా చేయడం వలన మనకు పుణ్యం అయితే లభిస్తుంది. అంతేకాకుండా మన కష్టాలు ఉంటే తొలగిపోతాయి, సంపదలు కూడా కలుగుతాయి. సో మరణించాక మనకు కైలాసంలో చోటు కూడా లభిస్తుందండి. ఈ యొక్క కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పకుండా దీపం పెట్టాలని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. సో ఆవు నెయ్యితో మనం కార్తీక దీపాన్ని వెలిగించడం ద్వారా మనకు చాలా మంచి అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో అందరికీ అన్ని రోజులు స్నానాలు, ఉపవాసాలు చేయడం అయితే కుదరదు కాబట్టి అలాంటి వాళ్ళు కార్తీక మాసం పర్వదినాలైన సోమవారాలు కానివ్వండి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ దినాల్లో మనము స్నానాలు చేసి గుడికి వెళ్ళి ఉపవాసం ఉండి దీపారాధన చేయడం వలన మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే లభిస్తుందండి. సో ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ఈ నియమాలు పాటించడం వలన మనము కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తాను. బాయ్.